హాయ్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను నా ప్రయత్నంగా నేను విశ్లేషిస్తూ మీ ముందర నేను బెటర్ కంటెంట్ పెడుతున్నానని నమ్ముతున్నాను. దానికి ప్రతిఫలంగా మీలో ఎంతోమంది ప్రేమతో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు. ఐ థింక్ నిన్న నా ఛానల్ 10,000 సబ్స్క్రైబర్ మార్క్ దాటింది. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దాట్. అండ్ ఇలాగే మీ లవ్ అండ్ అఫెక్షన్ నాపై చూపిస్తారని ఆశిస్తూ మన వాయిస్ని దేశమే కాకుండా ప్రపంచం నలుమూలలా తీసుకెళ్తారని ఆశిస్తూ, ఎందుకంటే మన వీడియోస్ యాజ్ పర్ నా ఛానల్ అనాలిటిక్స్ బేస్ మీద నా వీడియోస్ యూట్యూబ్ వీడియోస్ వచ్చేసి యూఎస్లో కూడా చూస్తున్నారు. ఐఎమ్ హ్యాపీ ఫర్ దట్. కువైట్లో కూడా చూస్తున్నారు. తెలుగు వాళ్ళు ఎక్కడున్నా చూస్తున్నారు. నన్ను ఆదరిస్తున్నందుకు మీకు నేను చాలా సంతోషపడుతున్నాను. అలాగే మీరు ఇంకా మరింత మంది నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మన వాయిస్ అనేది ప్రభుత్వాన్ని ప్రశ్నించే విధంగా, ప్రభుత్వంలో నిరంకుశత్వానికి వ్యతిరేకంగా నిజమైన ప్రజాప్రభుత్వం ఏర్పడే దిశగా మనం ఎప్పుడూ మాట్లాడతాం. దానికి సహకరిస్తూ ఉంటాను. నాకు మీరు కూడా సహకరించాలని కోరుకుంటున్నాను. ఇకపోతే మన రాష్ట్రంలో జరుగుతున్న అరెస్ట్ల గురించి నేను ప్రత్యేకంగా మాట్లాడాల్సిన అవసరం లేదు. మీరు చూస్తున్న మీ అందరికీ ఒక క్లారిటీ, ఒక ఐడియా ఉంది అసలు అరెస్ట్లు ఎందుకు జరుగుతున్నాయి, ఏ బేసిస్ మీద జరుగుతున్నాయని. సో నేను ఈ 6 నెలల ప్రభుత్వ పనితీరును గత ప్రభుత్వ 6 నెలల పనితీరుతో నేను పోల్చి చూశాను. ఇన్ఫ్యాక్ట్ జగన్మోహన్ రెడ్డి గారు పవర్లోకి వచ్చిన ఫస్ట్ 6 నెలలు ఈ అరెస్ట్లు లాంటివి లేకుండా టీడీపీ నుంచి పెద్ద తలకాయలు, అంటే లైక్ పెద్ద పొలిటీషియన్స్, ఎవరైతే సీనియర్ పొలిటీషియన్సో కాంట్రావర్షియల్ పొలిటీషియన్స్ ఉన్నారో వాళ్ళని టార్గెట్ చేస్తూ పోయారు జగన్మోహన్ రెడ్డి గారు. అంటే ఈ సోషల్ మీడియా వారియర్స్ని పెద్దగా ఫోకస్ చేయకుండా కొంతమంది ఎక్స్ట్రీమ్గా మాట్లాడిన పొలిటీషియన్స్ని రకరకాల కేసులు, వాళ్ళ మీద ఉన్న కేసులు తీయటం కానీ, కొత్త కేసులు పెట్టడం కానీ, అది ఒక స్ట్రాటజికల్గా వెళ్ళటం జరిగింది. సో బేసికల్లీ అప్పుడు పొలిటిక్స్ని అబ్జర్వ్ చేస్తున్న వాళ్ళందరూ ఏమనిపించిందంటే, ఓకే ఇట్స్ ఫైన్, కానీ ప్రజా పరిపాలన మీద ధ్యాస పెడితే బాగుండు కదా అనుకుంటున్న టైంలో జగన్మోహన్ రెడ్డి గారు వెల్ఫేర్ స్కీమ్స్, మంచి వెల్ఫేర్ స్కీమ్స్ తీసుకొచ్చారు. అన్ని సెగ్మెంట్స్, అన్ని సోషల్ స్ట్రాటజీస్, అంటే సోషల్ సెక్షన్స్, మన సామాజిక డిఫరెన్సెస్ బేస్ మీద ఎవరెవరైతే వెనకబడి ఉన్నారో, మత్స్యకారులు కానీ, ఎస్సీ సామాజిక వర్గం కానీ, ఎస్టీ సామాజిక వర్గం కానీ, మహిళలు కానీ, కాపు మహిళలు కానీ, ఇలాంటి వాళ్ళందరికీ ఏవేవో హామీలు ఇచ్చారు. ఆ హామీలను ఒకదాని తర్వాత ఒకటి అమలు చేసుకుంటూ వచ్చారు. ఫ్రమ్ ద వెరీ ఫస్ట్ బిగినింగ్ ఇయర్ నుంచే ఇవన్నీ అమలు చేశారు. డెవలప్మెంట్ గురించి ఫ్రాంక్లీ స్పీకింగ్ వైఎస్ఆర్సీపీకి ప్రచారం చేసుకోవటం రాదు. వైఎస్ఆర్సీపీలో అంత కెపాసిటీ ఉన్నవాళ్ళు ఉన్నారో లేదా ఉన్నా మనకెందుకు అవసరం లేదనుకున్నారో మళ్ళీ నాకు అర్థం కావట్లేదు. దెర్ ఇస్ ఎ క్లియర్ కట్ స్టాండింగ్ డిఫరెన్స్ బిట్వీన్ వైఎస్ఆర్సీపీ అండ్ టీడీపీ మీడియా యాజ్ వెల్ as సోషల్ మీడియా. కాకపోతే అడపా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో సోషల్ మీడియాలో ఎక్స్ట్రీమ్ లెవెల్లో కామెంట్స్ పెట్టేవాళ్ళని అరెస్ట్ చేస్తూ వెళ్ళటం జరిగింది. ఇకపోతే ద మూమెంట్ టీడీపీ కమ్స్ ఇన్, ఆర్ జనసేన కూటమి, ఇది నేను బీజేపీ కూటమి అని అనిపించట్లేదు. ఎందుకంటే బీజేపీ జస్ట్ తను ఆంధ్రప్రదేశ్లో ఈ కూటమి ద్వారా వస్తున్న సపోర్ట్ను మాత్రమే ఎంజాయ్ చేస్తుంది, కానీ ఆంధ్రప్రదేశ్కు తను చేయాల్సింది ఏది చేయట్లేదు. అట్ ద సేమ్ టైం తన పాత్ర ఒక ప్రతిపక్షంగా, ఒక అధికార పక్షంగా ఎలాంటి పాత్ర పోషిస్తుందో ఒక పార్టీ అనేది, మనకు ఆ పాత్ర అనేది బీజేపీ తరఫు నుంచి కనపడదు. ఎందుకంటే పురంధరేశ్వరి గారి వాయిస్ ఎక్కడ వినపడదు, ఆవిడ పవరు కనపడదు. ఇంతసేపు పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు వీళ్ళిద్దరిదే కనపడుతూ ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారు మంత్లీ వన్స్ ఆయన ఒక బ్రహ్మ ముహూర్తంలో, మన త్రివిక్రమ్ గారు పెట్టిన ముహూర్తంలో సడన్గా బయటికి వస్తారు, గట్టిగా గావు కేకులు పెడతారు, ఆ సనాతన అన్అపాలజెటిక్ హిందూ అంటారు, ఏదేదో ఒక్కొక్కసారి ఒక్కొక్క ఐడియాలజీతో వస్తారు. ఎందుకంటే ఆయన ఒక ఆవేశపరుడు. చాలామంది ఏమనుకుంటారంటే పవన్ కళ్యాణ్ గారికి చాలా అద్భుతమైన ఆలోచనలు ఉన్నాయి, చాలా గొప్ప ఆలోచనలు, అదంతా ఏం లేదు. ఆయన బేసికల్లీ పొలిటీషియన్స్ అందరికీ స్క్రిప్ట్ రైటర్స్ ఉంటారు. ఇప్పుడు సీఎం గారికి ఈ సెక్రటరీస్, ఐఏఎస్లు, ఐపీఎస్లు ఉన్నట్టే ఈ యాస్పైరింగ్ పొలిటీషియన్స్కి స్క్రిప్ట్ రైటర్స్ ఉంటారు. వాళ్ళు యాస్పైరింగ్ అనలిస్టులు వాళ్ళంతా. ఫర్ ఎగ్జాంపుల్ త్రివిక్రమ్ గారు, ఆయన బ్రాహ్మడు, మంత్రాలు, తంత్రాలు, విద్యలు, అనాలసిస్సు, మాటల మాంత్రికుడు, ఇవన్నీ పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్, బ్యాకప్ అంతా త్రివిక్రమ్ గారిది ఉంటుంది. సో సినీ వర్గాన్ని, సినీ ఇండస్ట్రీని ఒక ఛానలైజ్ చేసి ఆ ఇంపాక్ట్నంతా పవన్ కళ్యాణ్ వైపు డైవర్ట్ చేయడానికి త్రివిక్రమ్ ప్లేడ్ ఎ వెరీ క్రూషియల్ రోల్. దెర్ ఈస్ నో డౌట్ ఇన్ దట్. ఇకపోతే ఇట్లా పవన్ కళ్యాణ్ గారు ఎట్లయితే ఇట్లా సీజన్డ్ పొలిటీషియన్ అయినా అప్పుడప్పుడు వస్తారు, మాట్లాడతారు, హడావుడి చేసి వెళ్ళిపోతారు. చంద్రబాబు నాయుడు గారు అంతే.
ఆయన ఎట్లా అంటే ఆయన డైలీ పొలిటీషియన్. ఆయనకేంటంటే ఒక స్క్రిప్ట్ ఉంటుంది పక్కాగా. నెక్స్ట్ వీక్ ఏం చేయాలి, నెక్స్ట్ మంత్ అజెండా ఏముండాలి అని ఒక ప్లాన్ చేసే ఒక కమ్యూనిటీ. ఆ కమ్యూనిటీకి అధికారం ఉన్న కమ్యూనిటీ, ఆ కమ్యూనిటీలో అధికారం ఉన్న ఒక గొప్ప గొప్ప మనుషులు వాళ్ళందరూ ఒక గ్రూప్గా ఫామ్ అయ్యి కంటిన్యూస్గా బ్యాక్ ఎండ్లో వాళ్ళ కమ్యూనిటీ కోసం వర్క్ చేసే ఒక బ్యాచ్ ఉంటుంది. వాళ్ళు చంద్రబాబు నాయుడు గారికి 24 hours ఇన్పుట్స్ ఇస్తారు. దెన్ వేరాస్ లోకేష్ గారి స్ట్రాటజీ ఎలా ఉంటుందంటే ఇట్స్ ఎ డిఫరెంట్ లెవెల్. ఆయన ఒక రెడ్ బుక్ అంటే ఏం లేదండి. నేను కక్ష తీర్చుకుంటాను, నా తల్లిని అన్నారు, అది ఒక స్ట్రాంగ్ ఎమోషన్. నా తల్లిని అన్నారు. ఇప్పుడు మనం కేజీఎఫ్ సినిమా ఎందుకు హిట్ అయింది? అమ్మకు ప్రపంచంలో ఉన్న గోల్డ్ అంతా తీసుకెళ్ళి ఇస్తాం. ప్రాక్టికల్గా అది పాసిబుల్లా? అసలు అంత అలా గోల్డ్ అడిగే మదర్ని మనం ఎంటర్టైన్ కూడా చేయకూడదు. అలా గోల్డ్ అడగడం, ఆవిడేదో నాకు గోల్స్ కొనియమంటే ఏకంగా హీరో గోల్డ్ అంతా దేశంలో ఉన్న గోల్డ్ అంతా కొట్టేసి వాళ్ళ అమ్మకి ఇవ్వటం. అది వాళ్ళ అమ్మకి ఇస్తాడా? కాదు, కొట్టేసి తీసుకొని సముద్రంలో పడేస్తాడు. సో సినిమా చూడటానికి ఎంత అందంగా అనిపించినా ఎంత మూర్ఖత్వం అంటే, ప్రపంచంలో ఉండాల్సిన బంగారం అంతా తీసుకెళ్లి సముద్రంలో ఎలాగైతే హీరో పారేసి తన ఈగో మాత్రమే సాటిస్ఫై చేసుకున్నాడో, సినిమా వరకు హిట్, హీరో మాత్రం హిట్ అనుకోవచ్చు. కానీ రియల్ లైఫ్లో చూస్తే అది ఒక పెద్ద డిజాస్ట్రస్ సిచ్యువేషన్. సో లోకేష్ గారి పరిస్థితి అంతే. మా అమ్మనన్నారు. సో మా అమ్మనన్నారు అన్న వాళ్ళని సమాజంలో పనిష్ చేయాలి అని ఆయన డిసైడ్ అయ్యారు. బట్ అట్ ద సేమ్ టైం సైకలాజికల్లీ పవర్ ఎక్కువ రావటం వల్ల ఆయన ఏం డిసైడ్ అయిపోయారంటే వైఎస్ఆర్ పార్టీ అనేదాన్ని లేకుండా చెయ్యాలి. ఇక్కడ మొదలవుతుంది సమస్య. ఏ పార్టీలో అయినా సరే ఎదుటివాడిని లేకుండా చెయ్యాలని నీలో పుట్టే ఆలోచన, అది నీ పతనానికి ఫస్ట్ పునాది. అది జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఫస్ట్ 1 yearలో స్టార్ట్ అయింది. అది చంద్రబాబు నాయుడు గారిని ఎలాగైనా లోపలికి పంపించాలి, ఏదో కారణంతో, ఏదో కేసుతో. చంద్రబాబు నాయుడు గారు నిజాయితీ పడడం నేను చెప్పను, కానీ ఆయనకు ఒక టీం ఉంది. ఎలా వర్క్ చేస్తుందంటే టీమ్ ఆయనని ఎక్కడా చిక్కకుండా, ఎక్కడ దొరకకుండా ప్రాపర్గా పనిచేస్తుంది. ఆ టీం జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర లేదు. ఎందుకంటే దెర్ ఇస్ ఎ రీజన్. జగన్మోహన్ రెడ్డి గారు బ్యాక్గ్రౌండ్ రాయలసీమ ప్రాంతంలో ఎట్లా అంటే స్క్రాంబుల్డ్గా ఉంటారు పొలిటీషియన్స్ కానీ, ఆ మేధావులు కానీ. ఆంధ్ర ప్రాంతంలో ఉన్నట్టుగా జెల్డ్గా ఉండరు. సో ఆ స్క్రాంబుల్డ్ పొలిటీషియన్స్కి వాళ్ళ పర్సనల్ ఎజెండాస్ ఉంటాయి. సో దే కెన్ నాట్ కమ్ టుగెదర్ టు సపోర్ట్ జగన్మోహన్ రెడ్డి టు బిల్డ్ ఎ స్ట్రాంగ్ ఎంపైర్. ఎంతసేపు వాళ్ళ ప్రాంత బలము, డబ్బు బలము, ఒక ప్రాపర్ జనబలంతో జగన్మోహన్ రెడ్డి గారు ప్రాపర్ ఎంపైర్ని బిల్డ్ చేసుకున్నారే కానీ ద కోర్ ఆఫ్ దట్ ఎంపైర్ బిల్డింగ్ అనేది జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర కరువు పడింది అనేది నిజం. ఇక జగన్మోహన్ రెడ్డి గారు 1 year తర్వాత చేసిన పనులు ఏవైతే ఉన్నాయో ఆ పనులను ఇంటూ 100 times మల్టిప్లై చేసి మీడియాలో జగన్మోహన్ రెడ్డి గారిని ఒక దుశ్శాసనుడిగా, దుర్యోధనుడిగా, ఒక కీచకుడిగా ప్రొజెక్ట్ చేయడంలో టీడీపీ మీడియా సక్సెస్ఫుల్ అయింది. అవే పనులు టీడీపీ పార్టీ అధికారంలోకి వచ్చిన మరుక్షణం మొదలుపెట్టింది. నిజానికి కొడాలి నాని, వల్లభనేని వంశీ లాంటి పొలిటీషియన్స్ మీద రివెంజ్ తీర్చుకోవాలని అనుకోవటంలో తప్పులేదు. ఎందుకంటే వాళ్లకు డైరెక్ట్ వార్ ఉంటుంది, డైరెక్ట్ ఇష్యూస్ ఉంటాయి. మీరు పవర్లో ఉన్నప్పుడు మిమ్మల్ని అరెస్ట్ చేస్తారు, వాళ్ళు పవర్లో ఉన్నప్పుడు వాళ్ళని అరెస్ట్ చేస్తారు. ఇట్స్ ఆల్ కామన్ థింగ్. కానీ ఇక్కడ నేను ఆశ్చర్యపోయిన విషయం ఏంటంటే, టీడీపీ అండ్ జనసేన ఏ స్థాయిలో పోతుందంటే, చిన్న చిన్న మనుషులు అంటే సోషల్ మీడియా వారియర్స్ హూ జస్ట్ క్రియేట్ మీమ్స్, చిన్న చిన్న నటులు ఎవరైతే పార్టీలకు వ్యతిరేకంగా, తమ పార్టీకి వ్యతిరేకంగా పనిచేశారో, సినిమా ఇండస్ట్రీకి డైరెక్ట్గా ఒక హుకుం జారీ చేయడం జరిగింది. అంటే సినిమా ఇండస్ట్రీ మొత్తం టీడీపీ జనసేన వెనక ర్యాలీ అవ్వాలి. ఇన్ కేస్ ఎవరన్నా కాలేదు అంటే వాడికి ఆఫర్స్ రావు, ఇండస్ట్రీలో వానికి ప్లేస్ లేదు. అటువంటి పరిస్థితుల్లో వైఎస్ఆర్సీపీకి స్ట్రాంగ్గా నిలబడిన వ్యక్తులు 3: ఆలీ, పోసాని అండ్ రామ్ గోపాల్ వర్మ అనే వ్యక్తిని మనం ఎలా చూడాలంటే, ఈయన వైఎస్ఆర్సీపీ పార్టీకి సపోర్ట్ చేయడు. జగన్ అనే ఒక వ్యక్తిత్వానికి సపోర్ట్ చేస్తాడు. ఆయన క్లియర్గా ఏం చూస్తాడంటే, జగన్మోహన్ రెడ్డి గారిని అండ్ లోకేష్ని కంపేర్ చేసి వాళ్ళిద్దరి మధ్య డిఫరెన్సెస్ అది చెప్పటంలో సెటైర్ జోడించి తన వంతుగా తాను ఏవో 4-5 సినిమాలు కూడా తీశాడు. సో ఇప్పుడు లోకేష్ గారు అరెస్టులు చేసిన ప్రతిసారి, పవన్ కళ్యాణ్ అరెస్ట్ చేసిన ప్రతిసారి సోషల్ మీడియా వారియర్స్ని వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే, అమ్మను కూతుర్ని అంటే పడాలా మేము, మా తల్లిని అంటే పడాలా మేము, మా కుటుంబాలంటే పడాలా మేము. దిస్ వాజ్ అ డిబేట్. ఈ డిబేట్లో ఎవరు నోరు తెరవలేకపోయారు, మేధావులు కూడా నోరు తెరవలేకపోయారు. అవును తల్లిని అన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్యాండిడేట్ వాడు పవన్ కళ్యాణ్ కూతుర్ని చాలా బ్యాడ్గా మాట్లాడాడు.
అది అతని అరెస్ట్ని మనందరం స్వాగతించాం. సో వల్లభనేని వంశీ ఆయన తన పర్సనల్ ఎజెండాతో లోకేష్ని ఏదో అన్నాడు. అతన్ని రేపు పొద్దున అరెస్ట్ చేస్తే కూడా మనమేం మాట్లాడలేం. ఎందుకంటే ఓకే. ఎందుకంటే లోకేష్ అనే వ్యక్తి ఆవేశంలో పోతున్నాడు కాబట్టి మనం ఆ ద్వారా వచ్చిన దెబ్బలు ఏవైనా ఉంటే లోకేష్ తీసుకుంటాడు. డెఫినెట్లీ నెక్స్ట్ 5 years పే చేసుకోవాల్సింది. దాంట్లో డౌట్ ఏం లేదు. వెన్ ఇట్ కమ్స్ టు క్రియేటివ్ పీపుల్ లైక్ పోసాని, ఆలీ, ఆర్జీవి, నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను. పోసాని తనంతకు తాను మీడియా ముందరకు వచ్చి నేను జగన్మోహన్ రెడ్డికి దండం పెడుతున్నాను, ఇంకా నేను పార్టీలకు దూరము, రాజకీయాలకు దూరం, ఇది ఎవరి కోసం అంటే నా కుటుంబం కోసం అన్నాడు. అంటే ఇన్ని సంవత్సరాలు కుటుంబం లేదా పోసానికి? ఉంది. ఇన్ని సంవత్సరాలు కుటుంబం పోసానిని వారించి ఉండదా? వారించి ఉంటుంది. కానీ ఇదే టైంలో పోసాని రావడానికి కారణం అతని వయస్సు, అతని సామాజిక వర్గం. అతను ఎంత వైఎస్ఆర్సీపీ కోర్ అభిమాని అయినప్పటికీ అతని సామాజిక వర్గం మొత్తం అతని వెనుక ర్యాలీ అయ్యింది. అతని కుటుంబానికి ఒక అల్టిమేటం జారీ చేసింది. అల్టిమేటం ఏంటంటే మీ ఆయన కానీ మీ తండ్రి గారు కానీ ఈ రాజకీయాల నుంచి తప్పుకుంటే పెట్టిన కేసుల ద్వారా అరెస్ట్ కాకుండా గౌరవంగా బ్రతుకుతారు. లేదు అంటే డెఫినెట్లీ అరెస్ట్ అవుతారు. దానికి మేమేం కాపాడలేము. ఈ వయసులో ఈ అవమానాలు అవసరమా? అది ఎవడి కోసమో, రాయలసీమ వాడి కోసం మీకు అవసరమా అని చెప్పుండొచ్చు. ఇది నా గెస్ మాత్రమే. వయసు లేదు, పెద్దవాడైపోయాడు, 77 దగ్గరికి వస్తున్నాయి, ఇంకా ఈ వయసులో ఆయన రిస్క్ తీసుకుంటారని నేనైతే అనుకోను. సో ఇలాంటి క్రియేటివ్ పీపుల్ని భయపెట్టడం ద్వారా వచ్చిన సునకానందంతో టీడీపీ టెంపరీగా గెయిన్ అవుతుందని అనుకుంటుందేమో కానీ లాంగ్ రన్ అంటే నేను ఏదో 10-15 years కూడా చెప్పను. నెక్స్ట్ 5 yearsలో ప్రజలలో మీరు ఎలా పోతున్నారు అనేది చాలా క్లియర్గా నాకైతే ఒక పిక్చర్ ఉంది. అంటే ఇది నేను ఏ పార్టీకి సపోర్ట్గా చెప్పట్లేదు. ఇకపోతే రామ్ గోపాల్ వర్మ, మీరు ఈ వీడియో చూశాను నేను నిన్న ఏబిఎన్ ఛానల్లో. ఎవరైతే అక్యూజ్డ్ ఉన్నారో తను ఒప్పుకున్నట్టే సార్. ఇప్పుడు ఏమీ చేయలేదు, మేము నిజాయితీగా ఉన్నావు అంటే పోలీసులు విచారణకు సహకరిస్తారు. ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ అంత బిజీగా ఉన్న పర్సన్ అండి. ఇప్పుడు ఆయన అన్ని ఒక 100 సినిమాలు చేతిలో ఉన్నాయా ఏంటి? ఎవరికి చెప్తున్నారు సార్ స్టోరీలు? మనం ఏమన్నా వేరే వరల్డ్? రామ్ గోపాల్ వర్మ ఏదైనా పెద్ద అదేనా పెద్ద డైరెక్టరా? 100 సినిమాలు చేతుల్లో ఉన్నాయా? రామ్ గోపాల్ వర్మ చేతిలో 100 సినిమాలు ఉంటే ఏంటి, లేకుంటే ఏంటి? రామ్ గోపాల్ వర్మ అనే వ్యక్తి ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్కి ఒక కల్ట్ దేవుడు. ఆయనను అరెస్ట్ చేయటం వల్ల రామ్ గోపాల్ వర్మ ఇప్పటికి ఎన్నోసార్లు ఎంతోమందిని డైరెక్ట్గా తిట్టాడు. నాట్ పొలిటీషియన్స్, పబ్లిక్ ప్లాట్ఫామ్లో కానీ ఎవరినైనా సరే తను ఒక రేషనల్గా మాట్లాడే వ్యక్తి. రేషనల్గా మాట్లాడే వ్యక్తిని మీరు థ్రెటన్ చేయటం కానీ, అరెస్ట్ చేయడానికి ఈ షో చేయటం కానీ చేస్తే దానివల్ల తీవ్రతరంగా నష్టపోయేది టీడీపీ పార్టీ డైరెక్ట్లీ. దీంట్లో నో డౌట్. ఎందుకంటే రామ్ గోపాల్ వర్మ అనే వ్యక్తికి ఫ్యాన్స్ లేకపోవచ్చు, కానీ అతనికి ఒక కల్ట్ ఫాలోయింగ్ ఉంది, ఇంక్లూడింగ్ మన అమ్మల నాన్నల దగ్గర నుంచి మన మనవాళ్ళ దగ్గర వరకు. అంటే రైట్ ఫ్రమ్ 70 years to 7 years రామ్ గోపాల్ వర్మ అనే వాడిని ఇష్టపడే ఒక సెక్షన్ ఆఫ్ రేషనల్ మైండెడ్ పీపుల్ ఉంటారు. అలాంటి వాళ్ళందరికీ మీరు చేసే పని అత్యంత ఇర్రేషనల్గా అనిపిస్తుంది. అటువంటి వ్యక్తి ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ మీ మదర్ని కానీ మీ తండ్రి గారిని కానీ ఎటువంటి కించపరిచే విధంగా ఆడవాళ్ళని మాట్లాడలేదు. ఏ నాయకుడి తల్లిదండ్రుల్ని అతను మాట్లాడలేదు. కానీ అతన్ని అరెస్ట్ చేయడానికి రంగం సిద్ధం చేశారు. ఒంగోలు పోలీసులు చెన్నైలో గాలిస్తున్నారంట, హైదరాబాద్లో గాలిస్తున్నారంట. మరి ఇట్ షుడ్ బీ అట్ యువర్ డిస్క్రిషన్. ఇటువంటి న్యూస్ లీక్ చేస్తూ సునకానందం పొందే న్యూస్ ఛానల్స్ ఏవైతే ఉన్నాయో మీరు డైరెక్ట్గా టీడీపీ కూటమికి లేనిపోని ద్రోహం చేస్తున్నారు, డౌటే లేదు. 2014 to 19 మీరు చేసిన డ్యామేజ్ వల్లనే 19లో చంద్రబాబు నాయుడు గారు ఓడిపోయారు. ఇప్పుడు 2024 to 29 మీరు చేసే డ్యామేజ్ వల్ల చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఓడిపోతే ఆ పాపం మీకే అంటుతుంది. మీడియా ఛానల్స్ హూ ఎవర్ ఆర్ సపోర్టింగ్ ఆర్ డూయింగ్ సచ్ కైండ్ ఆఫ్ థింగ్స్. సో రామ్ గోపాల్ వర్మ గారు ఏమి టెర్రరిస్ట్ కాదు, రేపిస్ట్ కాదు, ఒక మర్డర్ చేసి పారిపోలేదు. ఒక సోషల్ మీడియాలో ఒక సినిమా తీసినందుకు, ఒక ఏదో కామెంట్స్ చేసినందుకు మీరు అరెస్ట్ చేస్తున్నారు. రాదర్ దాన్ ఫోకసింగ్ ఆన్ సచ్ థింగ్స్, యూ గైస్ కెన్ ఫోకస్ ఆన్ ద పీపుల్ హూ రియల్లీ క్రియేటింగ్ ట్రబుల్ టు ద సొసైటీ. ఓకే, ఇప్పుడు వాలంటీర్లు అనేవాళ్ళు 3 లక్షల మంది రోడ్డు మీద ఉన్నారు. వాళ్ళను ధర్నాలు చేస్తున్నారు, వాళ్ళని అరెస్ట్ చేయండి. నిజానికి రామ్ గోపాల్ వర్మని ఎందుకు అరెస్ట్ చేయాలంటే రామ్ గోపాల్ వర్మ తీసిన సినిమాలను బేస్ చేసుకుని అరెస్ట్ చేయాలి. ఐస్ క్రీమ్ లాంటి సినిమాలు, అలాంటి సినిమాలు తీసేందుకు అరెస్ట్ చేస్తుంటే బాగుండేది. కానీ ఇలాంటి కక్షపూరితమైన అరెస్టులు చేయటం వల్ల టీడీపీ విల్ పే ఫర్ దిస్. అండ్ పవన్ కళ్యాణ్ గారు సీజన్డ్ పొలిటీషియన్ గారు, మీరు కొంచెం సినిమాల నుంచి బయటకు వచ్చి ప్రజా జీవితంలోకి వచ్చి కొంచెం ప్రజల జీవితంలోకి వచ్చి మాట్లాడడం అంటే ఏదో పిఠాపురంకి వెళ్ళి పిఠాపురంలో మీ నియోజకవర్గంలో ఎవరికో సహాయం చేసి అది కాదు.
సో పాలసీ మేకింగ్ అనేది ఒక నిరంతర ప్రక్రియ. దాంట్లో మీరు భాగస్థులై రాష్ట్రానికి కావాల్సిన బెనిఫిట్స్, అమరావతి ఒకటి కడితే సరిపోదు, కంపెనీలు తెస్తే సరిపోదు, ఆ కంపెనీలలో పనిచేసే నైపుణ్యము, ఆ కంపెనీలో అన్ని ప్రాంతాల వాళ్ళకు అవకాశం ఉండేది అనే విధంగా మీరు తయారు చేయగలిగితే ఆంధ్రప్రదేశ్ మిమ్మల్ని గుర్తుపెట్టుకునే అవకాశం ఉంటుంది. ఎటువంటి అరెస్టులతో మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటే నెక్స్ట్ 5 ఏళ్ళు మీరు కనబడకుండా పోవడం తథ్యం అనేది నా మనస్సాక్షి చెప్తుంది. సో ఇటువంటి మాటలు మాట్లాడినందుకు నేను కూడా పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాను అనుకుంటే ఇట్స్ అప్ టు యూ. బట్ ఐఎమ్ టాకింగ్ వెరీ రేషనల్లీ. క్రియేటివ్ పీపుల్ని, పార్టీ సింపథైజర్స్ని, ప్రతి చిన్న వ్యక్తిని అరెస్ట్ చేసే పార్టీలకు మనుగడ ఉండే అవకాశం శూన్యం. థ్యాంక్ యూ ఫర్ బేరింగ్ మీ సో లాంగ్. నాకు చెప్పాలనిపించి మొత్తం చెప్పాను. నా వీడియోని ఇలాగే సబ్స్క్రైబ్ చేసి షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.